ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి సమాధానం కలుగునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, మీరందరూ సంతోషంగా ఉన్న దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటాను. ఈరోజు మన దేవుని వాక్యం ధ్యానించుకుందాం. లోకారాసిన సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. ఆమెను. ఈ వాక్యం దేవుడు బహుగా దీవించను గాక. ఈ వాక్యం మనం ధ్యానించినట్లయితే, తండ్రికి ఇద్దరు కుమారులు ఉండగా తన చిన్న కుమారుడు తన ఆస్తిని భాగం తీసుకుని లోకం వైపు వెళ్ళిపోయి సర్వస్వం పోగొట్టుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది తిరిగి వచ్చినప్పుడు తండ్రి సంతోషంతో ఏ మాట అంటున్నాడు ప్రేమైన వాళ్ళారా, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికంటే ఆయన భౌతికంగా కుమారుడు చనిపోలేదు, శారీరకంగా ఆయన చనిపోలేదు, కానీ ఆత్మలో చనిపోయాడు. తండ్రి ఆజ్ఞ అతిక్రమించాడు, తండ్రి బాధ పెట్టాడు కనుక ఆజ్ఞ అతిక్రమే పాపం కనుక అతను పాపం చేసి ఉన్నాడు కనుక తిరిగి తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి అంటున్న మాట ఇది. ఈ వాక్యం బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమనగా, ఈ కృపాకాలంలో మనం మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని యేసయ్య బిడ్డలను చెప్పుకుంటున్న మనం చేసిన పాపాలను బట్టి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో బ్రతికించాడు కనుక మన పాపాలను మన శాపాలను మనం ఎటువంటి పాపంలో ఉన్న ఎటువంటి బంధకముల చేత పట్టి పీడించబడుతున్న ఈ క్షణమే ఈరోజే ప్రభు యొద్ద క్షమాపణ అడిగినట్లయితే, మారు మనసు పొంది ప్రభు యొద్దకు తిరిగినట్లయితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు ప్రేమైన వాళ్ళారు. కనుక ఈ తప్పమైన కుమారుడు ఎలా తిరిగి వచ్చాడు తండ్రి వద్దకు, అదే రీతిలో మనం కూడా ఎటువంటి పాపంలో ఉన్నా ఎటువంటి సాతాన చేతిలో ఉన్నా కానీ ప్రభు యొద్దకు తిరిగి క్షమాపణ అడిగినట్లయితే ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. కనుక ప్రతి ఒక్కరికి మన పాపాలను ఒప్పుకుందాం. ఒప్పుకునేవాడు కప్పుకోడు, కప్పుకునేవాడు ఒప్పుకోడు. కనుక ప్రభు సన్నిధిలో మన పాపాలన్నింటిని ఒప్పుకుందాం, పరిశుద్ధంగా జీవిద్దాం, ప్రతి ఒక్కరిని నరకం నుంచి తప్పిద్దాం, మనము నరకం నుంచి తప్పించుకుందాం, ప్రతి ఒక్కరు పరలోక రాజ్యం చేరుకుందాం. ఆమేన్. ఈ వాక్యం దేవుడు బహుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.